వరలక్ష్మి వ్రతంలో కలసం పైన కొబ్బరికాయ పెడతాం కదా, తర్వాత దాన్ని ఏం చేయాలి అని చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. ఈ కొబ్బరికాయను మనం గుడిలో తీసుకెళ్ళి చేయొచ్చు, లేదంటే దీన్ని కొట్టుకుని ముక్కల్లా చేసి మనం ప్రసాదంగా తీసుకుని ఎవరికైనా కూడా పంచిపెట్టొచ్చు. అదే కాదంటే దాంతో ఏదైనా తీపి పదార్థం చేసుకుని ప్రసాదంగా తినొచ్చు. అంతేకాని దీన్ని చట్నీల్లో, కూరల్లో అలా కారంగా చేసే వాటిలో వాడకూడదు. ఇంకా కలసం కింద బియ్యం పోస్తాం కదా, ఆ బియ్యాన్ని ఏం చేయాలంటే మనం గణపతిని పెట్టడానికి బియ్యం పోస్తే కనుక వాటితో కలిపి పూజారి గారికి ఇచ్చేయచ్చు, లేదంటే ఈ బియ్యంతో పొంగలి కానీ పరమాన్నం కానీ చేసుకుని ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇంకా కలసం పైన పెట్టిన బ్లౌజ్ పీస్ని ఏం చేయాలి, మీకు ఓపిక ఉంటే వాటిని దాచి ఉంచుకోవచ్చు, లేదంటే మీరే కుట్టించుకోవాలి. బయట వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వకూడదు వీటిని. ఇంకా కలసంలోని నీటిని ఏం చేయాలి, ఈ నీటిని మామిడి కొమ్మతో తీసి మనపైన కుటుంబ సభ్యులపైన చల్లి ఇంట్లో 4 మూలలా కూడా చల్లి మిగిలిన వాటిని తులసమ్మ మొదట్లో కానీ పచ్చని మొక్క మొదట్లో కానీ పోయాలి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.